గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఇద్దరూ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రాజ్యసభ ఎంపీల ఎంపికపై భేటీలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై నేతలు చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఇద్దరూ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రాజ్యసభ ఎంపీల ఎంపికపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యం మాఫియాపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీల ఎంపికపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై కూడా ఫోకస్ పెట్టనున్నారు నేతలు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం భేటీ కాబోతున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాలపైన చర్చ జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టు విషయంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు పైన జరిగినటువంటి వీటిలన్నింటినీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో పాటుగా చంద్రబాబు నాయుడు చర్చించి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. దీంతో పాటుగా ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఇరువురి మధ్యన ఏదైతే భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు కూడా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భేటీ అవ్వడం, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే అంశాలు ఉన్నాయో విద్యుత్కి సంబంధించినటువంటి అంశం కూడా ట్రూ అప్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, అలాగే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ఇది కావచ్చు, అలాగే శాంతి భద్రతల విషయంలో మూడింటి విషయంలో కూడా ఈరోజు భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులకి రాజ్యసభ కేటాయించాలని కూటమి భావిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన నుంచి ఒకరికి ఏదైతే రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు చర్చలు తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దానిపైన ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో విధి విధానాలు ఖరారుతో పాటుగా ఇద్దరు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల అంశంలో చర్చకు ప్రధాన ప్రాతినిధ్యం వహించే అవసరం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వంశీ. థ్యాంక్ యూ కాంతి.
బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలను నిర్వహిస్తుంది సర్కార్. 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి అపాయింట్మెంట్ లెటర్స్ ను రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఉద్యోగ నియామకాలు అందించనున్నారు సీఎం. 32 ట్రాన్స్జెండర్ల క్లినిక్లు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. 28 ప్రభుత్వ ఎయిడెడ్ హెల్త్ కేర్ కాలేజీలు, 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ప్రారంభించనున్నారు. 213 అంబులెన్స్లను జెండా ఊపి సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. వంశీ, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కాంగ్రెస్ విజయోత్సవాలను నిర్వహిస్తుంది. అయితే ఈ విజయోత్సవాల భాగంగా రైతుల సంబరాలు నిర్వహించింది. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోనే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అయితే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆరోగ్య ఉత్సవాలను అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ కార్యక్రమం పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఆరోగ్య ఉత్సవాల భాగంగా దాదాపుగా ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సభలో 213 నూతన అంబులెన్స్లను ముఖ్యమంత్రి స్వయంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. వాటితో పాటు నర్సింగ్ కళాశాలలో 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలతో పాటు 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లను వీటన్నిటిని వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించడం. వారితో పాటు ఆరోగ్య శాఖలో ఈ మధ్యన నిర్వహించి ఆరోగ్య శాఖలో కొత్తగా ఎంపికైన దాదాపు 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు 24 మంది ఫుల్ సేఫ్టీ అధికారుల నియామక పత్రాలు కూడా ముఖ్యమంత్రి స్వయంగా అందజేయనున్నారు. సభ అనంతరం ముఖ్యమంత్రి అయితే ఆరోగ్య శాఖలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపల ఆరోగ్య శాఖలో ఏ అయితే తీసుకున్నదో చర్యలు అవన్నీ వివరించినా అదే అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సాయంత్రం సచివాలయంలో 5 గంటల ఆ మధ్య కాలంలో మరి ఆయన ప్రత్యేక మీటింగ్ పెట్టి వీటికి సంబంధించిన వివరించినారు. అయితే ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఇవాళ సాయంత్రం ఆరోగ్య ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుతున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉత్సవాల్లో ఇక్కడ హైదరాబాద్ లో వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఎక్కడైతే ఆరోగ్య శాఖ అధికారులు ఆయా నియోజకవర్గాలలో ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వంశీ. థ్యాంక్ యూ ఆర్కే. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నేడు రేపు అంటూ 10 రోజులుగా సీఎం పదవిని నాంచుతున్నారు. నేడు మరోసారి మహాయుతి నేతలు భేటీ కానున్నారు. ముంబైలో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపైన ప్రధాన చర్చ జరగనుంది. మహా రిజల్ట్స్ వచ్చి 10 రోజులైనా సీఎం ఎవరనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మోడీ, అమిత్ షా నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని షిండే చెబుతున్నా ఆయన అలకలో ఉన్నారని శివసేన నేతలు చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై బీజేపీ ఫ్లోర్ లీడర్ను ఎన్నుకోనున్నారు. ఈ నెల 5న ముంబై ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోడీ, ఎన్డీఏ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నేడు రేపు అంటూ 10 రోజులుగా సీఎం పదవిని నాంచుతున్నారు. నేడు మరోసారి మహాయుతి నేతలు భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ముంబైలో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. మహారాష్ట్రలో గత 10 రోజులుగా కొనసాగుతున్న సీఎం ఎంపిక సస్పెన్స్ ఈ రోజుకు తెరపడే అవకాశాలు కనబడుతున్నాయి. మహాయుతి నేతలు ఈ రోజు
సమావేశం కాబోతున్న పరిస్థితి నెలకొంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎంలుగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా అజిత్ పవార్లతో పాటు బీజేపీ నేతలు ఈరోజు సమావేశం కాబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమావేశంలో మహారాష్ట్రకు సంబంధించి శాఖల కేటాయింపు, అదేవిధంగా కీలక అంశాలను కూడా చర్చించబోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత 10 రోజులుగా ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం ఎవరు అనే దాని విషయంలో ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఢిల్లీలో అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డాతో సమావేశాలు జరిగిన తర్వాత కూడా మరో 3-4 రోజులు ఆలస్యం అయిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే ఏక్నాథ్ షిండే అస్వస్థకు గురై తన సొంత గ్రామానికి వెళ్ళడం, దీంతో చర్చల ప్రక్రియకు జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు మహాయుతి కూటమి నేతలు ప్రయత్నించినప్పటికీ ఏక్నాథ్ షిండే వర్గం కొంత వెనుకడుగు వేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శాఖల కేటాయింపు విషయంలో, డిప్యూటీ సీఎం కేటాయింపు విషయంలో కొంత కొలిక్కి రాకపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. అయితే నిన్న సొంత గ్రామం నుంచి ఏక్నాథ్ షిండే ముంబై చేరుకున్న తర్వాత కీలకమైన ప్రకటనలు చేశారు. బీజేపీ అభ్యర్థి సీఎంగా ఉంటారు, మోడీ, అమిత్ షా చెప్పిన వ్యక్తే మహారాష్ట్ర సీఎంగా అవుతారని కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మా మధ్య అభిప్రాయ భేదాలు ఏమీ లేవు, మహాయుతి కూటమి తరపునే అభ్యర్థిని ఎంపిక చేస్తాము, మా దగ్గర ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవంటూనే చెప్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపిక విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నాము, బీజేపీ అభ్యర్థి సీఎం అవుతారని కూడా చెప్తున్నారు. సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు జరిగే మహాయుతి సమావేశం కీలకమైన సమావేశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంల ఎంపికతో పాటు కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ వంటి శాఖలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏక్నాథ్ షిండే వర్గం సంబంధించి హోం మంత్రిత్వ శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ వంటి కీలక శాఖలను కోరుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అజిత్ పవార్ ఆర్థిక శాఖను కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కీలక శాఖలు ఎవరెవరు తీసుకుంటారు, ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలో ఈరోజు చర్చలు జరిగే అవకాశం ఉంది. రేపు బీజేపీ ఎల్పీ సమావేశం కాబోతుంది. బీజేపీ ఎల్పీ సమావేశంలో బీజేపీ ఎల్పీ లీడర్ గా ఎవరు అవుతారనేది రేపు క్లారిటీగా తేలే అవకాశం ఉంది. ఆ తర్వాత 5వ తేదీన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముంబై ఆజాద్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు వివిధ రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఎన్డీఏ నేతలు హాజరయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు వంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు బీజేపీ ఎల్పీ లీడర్ ఎన్నుకునే అవకాశం ఉంటుంది. 5వ తేదీన సీఎం ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో సర్కార్ ఏర్పాటుకు అడుగులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మహాయుతి కూటమికి సంబంధించి 3 నేతలు ఈ రోజు సమావేశమై దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలను బీజేపీ అధిష్టానానికి తెలియపరిచే అవకాశం ఉంది. అయితే ఉప ముఖ్యమంత్రి విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి విషయంలో ఏక్నాథ్ షిండే తీసుకుంటారా, లేకపోతే ఏక్నాథ్ షిండే తన కుమారుడు శ్రీకాంత్ షిండేకు అప్పచెప్తారనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రేపటి వరకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం శాఖలు ఎవరెవరికి ఇవ్వాలి, ఈ కూటమిలో ఏ పార్టీకి కేటాయించాలనే అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ భూపతి. ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టైన నికేష్ కుమార్ బినామీ ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే నికేష్ బంధువుల ఇళ్లలో కిలో బంగారం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఇవాళ నికేష్ బంధువుల లాకర్లను తెరవనున్నారు. బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి నికేష్ కుమార్ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ నెల 13 వరకు నికేష్కు జ్యుడిషియల్ కస్టడీ విధించగా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు నికేష్. ఇవాళ నికేష్ కుమార్ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్.
వంశీ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఏఈ నికేష్ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే గతంలో 19 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. నికేష్ తో పాటు వాళ్ళ సోదరులు, వాళ్ళ సోదరునితో పాటు సన్నిహితులు, స్నేహితుల ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన క్రమంలో భారీ ఎత్తున ఆస్తి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 5 ఇంటి స్థలాలతో పాటు 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 అపార్ట్మెంట్లు, 2 వ్యాపార సముదాయాలను గుర్తించారు. మొత్తం ఈ ఆస్తుల విలువ మొత్తం కూడా అఫీషియల్ గా 17.74 కోట్ల విలువగా ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో కూడా 150 కోట్లకు పైగా కూడా ఉంటుందని ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే సోదాల్లో గుర్తించినటువంటి ఆస్తుల ఆధారంగా ఇప్పటికే కొన్ని పత్రాలు, బంగారంతో పాటు లాకర్లు, బ్యాంకు ఖాతాలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. అయితే నిందితుడిని కస్టడీలోకి తీసుకొని బ్యాంకు లాకర్లు తీసి అందులో ఉన్నటువంటి ఆస్తి పత్రాలతో పాటు బంగారు ఆభరణాలు గుర్తించేందుకు ప్రస్తుతం ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగ్ లో ఎన్ఓసీ జారీలకు సంబంధించి భారీ ఎత్తున ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నికేష్ బినామీలకు సంబంధించి ఏసీబీ పూర్తిస్థాయిలో విచారిస్తుంది. స్నేహితులు, బంధువులు వీళ్ళందరినీ టార్గెట్ గా పెట్టుకొని అంటే బినామీలు పెట్టుకొని కూడా నికేష్ భారీగా అక్రమాస్తులు కూడా సంపాదించారు. అయితే 2021 నుండి గండిపేట జోన్ లో ఎన్ఓసీ జారీకి సంబంధించి ఎటువంటి జారీ చేశారు, వాటన్నిటికి సంబంధించి ఒక లిస్ట్ అవుట్ ఏసీబీ ఇప్పటికే చేసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలకు సంబంధించి దానికి సంబంధించిన బినామీలు అందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే లోతైన విచారణకు ఏసీబీ సిద్ధమైంది. ఒకవైపు కస్టడీ తీసుకొని నికేష్ ని బ్యాంకుకు తీసుకెళ్లి బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లన్నీ కూడా తీసి బంగారంతో పాటు ఆస్తి పత్రాలను కూడా తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 150 కోట్ల బహిరంగ మార్కెట్ విలువ ఆస్తులను కూడా గుర్తించింది. ఇంకా ఏదైతే దాదాపు 200 కోట్లపై కూడా అక్రమాస్తులు ఉంటాయంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకు లాకర్లు తెరిస్తేనే నికేష్ సంబంధించిన ఆస్తుల చిట్టా బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి కస్టడీ పిటిషన్ మరికొద్ది సేపట్లోనే కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే మాత్రం నికేష్ సంబంధించిన ఆస్తుల చిట్టా కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వంశీ. రైట్, థ్యాంక్ యూ అమర్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎస్లు భేటీ కానున్నారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ కానుంది. విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్లు, అధికారులు చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక సీఎస్ల భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం దశాబ్దాలు గడిచిన అపరిష్కృత సమస్యలు అనేవి 2 తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వాలు చొరవ చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు భేటీ ఏ విధంగా జరగబోతుంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? యావంతి విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజన సమస్యల పైన ఈ రోజు ఇరు రాష్ట్రాల సీఎస్లు భేటీ కాబోతూ ఉన్నారు. అయితే విభజన సమస్యలు పరిష్కారమే దిశగా ఈ ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ ఉన్నతాధికారుల చర్చలో ముఖ్యంగా విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి పంపకాల విషయంలో ఏవైతే అపరిష్కృతంగా ఉండిపోయాయో, ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా దానిపైన ఒక నిర్ణయం కానీ, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ ఏవి కూడా అవ్వకపోవడంతో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా పెండింగ్ లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. అయితే విజయవాడలో ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలు ఏదైతే ఇరు రాష్ట్రాలకి సంబంధించిన ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇంధనానికి సంబంధించి కావచ్చు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటివి, అలాగే
కన్స్యూమర్ అఫైర్స్, అలాగే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కార్మికులు, అలాగే పాల ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ఫ్యాక్టరీల విషయంలో ఆ శాఖకు సంబంధించినటువంటి విభజన, అలాగే కొన్ని బిల్డింగ్స్ ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి కొన్ని బిల్డింగ్స్ అక్కడ విభజన హామీల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిలన్నిటికీ సంబంధించి, అలాగే రెవెన్యూ ఎక్సైజ్ కి సంబంధించి, అలాగే ముఖ్యంగా హోంశాఖకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని అయితే వేచించే అవకాశం కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ విభజన అంశాలపైన ఫోకస్ పెట్టాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎస్ హైదరాబాద్ కెళ్లి విభజన హామీలకు సంబంధించినటువంటి అంశం పైన మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణ సీఎస్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సీఎస్ తో పాటు అధికారులు ఏపీ తెలంగాణకు చెందినటువంటి 20 మంది ఐపీఎస్లు, అలాగే 4 ఐఏఎస్లు, 4 ఐపీఎస్ అధికారులు, అలాగే సెక్రటేరియట్ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ సమావేశంలో పాల్గొబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే విషయం అది కూడా పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి ముందుకు వెళ్తారు అనే దానికి సంబంధించిన అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నీటి పంపకాల విషయంలో, అలాగే ఆర్టీసీ ఆస్తుల విషయంలో కొన్ని అపరిష్కృతంగా దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా పూర్తి కాని పెండింగ్ ఉన్నాయి. వాటిలన్నిటి మీద కూడా ఈ రోజు డిస్కషన్ జరిగి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి. ఇవి ఇప్పటివరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.